వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో వెలిసిన శ్రీ కోట అంకాళమ్మ తల్లి దేవస్థానం ఆ ప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చని పొలాలు, చెట్ల నీడ, స్వచ్ఛమైన గాలి మధ్యన కొలువై ఉన్న ఈ ఆలయానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడ దేవాలయంలో అర్చకులు ఉండరు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గొట్టిగుండాల గ్రామంలో వెలిసిన శ్రీ కోట అంకాళమ్మ తల్లి దేవస్థానం ఆ ప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోరికలు తీర్చే శక్తివంతమైన దేవతగా ప్రసిద్ధి చెందింది. శ్రీ అంకాళమ్మ తల్లిని ఆదిశక్తి లేదా కాళికాదేవి స్వరూపంగా భావిస్తారు. ఈమె గ్రామ సరిహద్దులను, ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. గొట్టిగుండాల పొలిమేర్లలో కొలువై ఉన్న కోట అంకాళమ్మ తల్లిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవెలుపుగా రక్షక దేవతగా పూజిస్తారు. ఈ ఆలయంలో జరిగే అంకాళమ్మ తల్లి జాతర లేదా తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఈ తిరునాళ్లు 3 నుండి 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయంలో ఉండే గ్రామస్తుల మాటల ద్వారా మనం కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నా పేరు పదర్లమ్మ. మాది గొట్టిగుండాల గ్రామం, కొండాపురం మండలం. మా ఊరు శ్రీ కోటంకాళమ్మ తల్లి అనే అమ్మవారు మా జేజనాయన కాలం నుంచి సుమారు 100 సంవత్సరాల పైన చరిత్ర ఈ తల్లికి ఉంది. కనుక ఇంతకుముందు ఇటీవల ఒక 20-30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవ్వడమే తప్ప లేదు. అమ్మవారు బాగా పేరు గాచి ఉంది. చుట్టుపక్కల తెలంగాణ కావచ్చు, మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చుట్టుపక్కల అన్ని గ్రామాలకు, అన్ని ప్రాంతాల వారు మన వాళ్ళు ఎక్కడ పెట్టినా ఉన్నారు. కాబట్టి కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారి డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల జనాలు ఎంతో కృషి చేస్తున్నారు. మా గ్రామం శ్రీ కోటంకాళమ్మ తల్లి చరిత్ర ఏంటంటే ఇక్కడ ముదిరాజులు ఉన్నారు, వాళ్ళే ఇక్కడ పూజారులు, హరిజనులము. మేము కూడా ఇక్కడ తప్పెట్లు వాంచడం, అమ్మవారికి మేము అన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం చుట్టుపక్కల జనాలు భారీగా తరలి రావడం, ఇక్కడ అన్నదానం అయితేనేమి, పోతే ఇక్కడ జరిగే యాట్లు కోసుకోవడం, ఇక్కడే భోజనాలు చేసుకోవడం అంతా బాగుంటుంది. ఎడ్ల పందెం ఉంటుంది, పోతే పొంగళ్ళు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం చరిత్రగా గ్రామ ప్రజలైతేనేమి, చుట్టుపక్కల జనాలు కూడా భారీగా తరలి రావడం, ప్రతి వారం అన్ని కార్యక్రమాలు, యాట్లు కోసుకోవడం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. బాగా పేరు పొంది ఉంది. మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలని మీలాంటి మీడియా వాళ్ళు మిత్రులతో కూడా సహకరించి ఇంకా డెవలప్మెంట్ కోరుకున్నదని మేము సహకరిస్తున్నాము. మా పెద్దోళ్ళు ఎలా చెప్పారంటే, అప్పుడు ముదిరాజు వాళ్ళు ఏం చేశారంటే, పెద్దోళ్ళప్పుడు అమ్మవారు లేదు ఇక్కడ. వీళ్ళు ఏం చేశారంటే దొంగతనానికి వెళ్ళారు. దొంగతనానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఇనప పెట్టి అనేది ఒకటి ఉన్నది. ఆ పెట్టిలో అబ్బాయి ఇక్కడ ఉన్నదరా బాగా బంగారము, అందరూ పడుకున్నారు అని చెప్పి ముదిరాజు వాళ్ళు ఏం చేశారు, ఆ పెట్టిని ఎత్తి పెట్టుకుని మన గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రాంగా ఏరు వచ్చింది. ఆ ఏరు దగ్గరికి వచ్చేసరికి అమ్మవారు వీళ్ళందరికీ కళ్ళు కానకుండా చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే, ఈ ముదిరాజు వాళ్ళు పడిపోయిన తర్వాత ఒక అతను మెరకొంత ఉన్నాడు. ఇతను వచ్చి గ్రామానికి వచ్చి, అప్పుడు గ్రామంలో ఒక పెద్ద నెట్టు నాగిరెడ్డి, ఆ నాగిరెడ్డి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ రకంగా మేము ఒక పెట్టేకి తెచ్చాము, ఆ పెట్టిలో ఏముందో మాకు తెలియలేదు, ఇక్కడ మన వాళ్ళందరూ పడిపోయారు, కళ్ళు కానలేదు, మరి ఇది ఎలా అన్నాం. అప్పుడు ఆ నాగిరెడ్డి ఏం చేశాడంటే, ఆ అమ్మవారి దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చాడు. ఆ ఎవరి దగ్గరికి వచ్చి, ఏమమ్మా ఎవరు నువ్వు దెయ్యానమే పోతానని అడిగాడు. అడిగితే, రే నేను శ్రీ కోటంకాళమ్మ తల్లిని, మరి నేను ఎక్కడో బయట గ్రామంలో ఉంటే నన్ను తీసుకొచ్చారు, మీరు మరి ఇప్పుడు మీరు గుడి కట్టించి తిరునాళ్ళ ఏట చేసే విధంగా ఉంటేనే మీ గ్రామానికి మంచి జరుగుద్ది, లేకపోతే మీకు నేను చేసేది ఏదో నేను నా శక్తి చూపిస్తాను అని అమ్మవారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఫస్ట్ ఏమడిగిందంటే, అయ్యా నేను మీ గ్రామానికి ఎదురు దాటి రావాలంటే నాకు నరబలి ఇవ్వమని
అమ్మవారు అడిగింది. అప్పుడు ఈ నాగిరెడ్డి అనే అతను ఏం చెప్పాడంటే, తల్లి నరబలి అయితే మేము ఇవ్వలేము, నీకు ఏటా మేము తిరణాలు అయితే జరుపుతాం, కానీ నువ్వు నరబలి అంటే మేము ఇవ్వలేము, కనుక నువ్వు మేము ఏటలు కోసి దున్నపోతులు అయితేనేమి మేకపోతులు అయితేనేమి కోయడం జరుగుద్ది, నువ్వు క్షమించి మా గ్రామానికి వచ్చేసి పులివయ్యుండు, మీకు ప్రతి ఏటా మేము తిరణాలు చేయడానికి మేము సహకరిస్తామని చెప్పేసి చెప్పడం పెద్దోళ్ళు చేసిన చరిత్ర మేము అమ్మవారికి ప్రతి సంవత్సరం కులావృత్తిగా చేస్తూ ఉంటాం. గ్రామీణ సంస్కృతి, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత ఈ మూడింటి కలయికగా నిలిచిన ఈ దేవస్థానం స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. భక్తుల విశ్వాసం, ప్రకృతి సోయగం, దైవానుగ్రహం ఒకే చోట కనిపించే ఈ పవిత్ర క్షేత్రం గొట్టిగుండాల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. పచ్చని ప్రకృతి వడిలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చని పొలాలు, చెట్ల నీడ, స్వచ్ఛమైన గాలి మధ్య కొలువై ఉన్న ఈ ఆలయానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. గ్రామీణ సంస్కృతి, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత ఈ మూడింటి కలయికగా నిలిచిన ఈ దేవస్థానం స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. భక్తుల విశ్వాసం, ప్రకృతి సోయగం, దైవానుగ్రహం ఒకే చోట కనిపించే ఈ పవిత్ర క్షేత్రం గొట్టిగుండాల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది.
గ్రామస్తులు చెప్పిన కథనం మేరకు కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలోని కొందరు బయట గ్రామానికి వెళ్ళగా అక్కడ వారికి ఒక పెద్ద పెట్టె దర్శనమివ్వడంతో వెళ్లిన వ్యక్తులు దానిలో బంగారం లేక గొప్ప నిధి ఉందని భావించి ఆ పెట్టెను మోసుకొని కొంత దూరం రాగా అందులో ఆ పెట్టెను మోస్తున్న వ్యక్తులకు కళ్ళు కనిపించకుండా పోయి స్పృహ తప్పి అక్కడ పడిపోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తికి స్పృహ వచ్చి తన సొంత గ్రామానికి వచ్చి గ్రామ పెద్దకు సమాచారాన్ని తెలపడంతో ఆ గ్రామ పెద్ద మరికొందరు ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ నుంచి ఆ పెట్టెను మోసుకుంటూ తమ గ్రామానికి వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక ఏరు అడ్డురాగా ఆ ఏరును దాటించే క్రమంలో ఆ ఏరు దాటి గ్రామంలో అడుగుపెట్టగానే ఆ పెట్టె నుంచి ఒక శబ్దం రాగా అందులో నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు తాను నేనే అంకాళమ్మనని ఎక్కడో ఉన్న నన్ను ఈ గ్రామానికి తీసుకొచ్చారు కనుక నన్ను మీ గ్రామంలో ప్రతిష్ఠించి నాకు ప్రతి ఏడాది ఉత్సవాలు తిరునాళ్లు జరిపించి నన్ను శాంతిపరచాలని కోరినట్టు అలా జరపని ఎడల గ్రామాన్ని శపిస్తానని చెప్పగా గ్రామ పెద్దలు ఆ పెట్టెని తెరిచి చూడటంతో అందులో అమ్మవారి విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని గ్రామ పెద్దలు ఒక కోట లాంటి ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఆ కోటలో ప్రతిష్ఠించిన కారణంగా ఆ తల్లిని శ్రీ కోట అంకాళమ్మ అని పిలుస్తారు. ప్రతి ఏడాది ఘనంగా ఉత్సవాలు వేడుకలు జరపటం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు చెప్పిన కథనం మేరకు కొన్నేళ్ల క్రితం గ్రామంలోని కొందరు బయట గ్రామానికి వెళ్ళగా అక్కడ వారికి ఒక పెద్ద పెట్టె దర్శనం ఇవ్వడంతో వారు దానిలో బంగారం లేక గొప్ప నిధి ఉందని భావించి ఆ పెట్టెను మోసుకుంటూ కొంత దూరం రాగా వారి కళ్ళు కనిపించకుండా పోయి స్పృహ తప్పి అక్కడ పడిపోయినట్లు అందులో ఒక వ్యక్తికి స్పృహ వచ్చి తన సొంత గ్రామానికి వచ్చి గ్రామ పెద్దకు సమాచారాన్ని తెలపడంతో ఆ గ్రామ పెద్ద మరికొందరు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి నుంచి ఆ పెట్టెను మోసుకుంటూ తమ గ్రామానికి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక ఏరు అడ్డురాగా ఆ ఏరును దాటించే క్రమంలో ఏరు దాటి గ్రామంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆ పెట్టి నుంచి నేను ఆంకాళమ్మని ఎక్కడో ఉన్న నన్ను ఈ గ్రామానికి తీసుకువచ్చారు కనుక నన్ను మీ గ్రామంలో ప్రతిష్ఠించి నాకు ప్రతి ఏడాది ఉత్సవాలు తిరునాళ్లు జరిపించాలి, నన్ను శాంతపరచాలి అని కోరినట్లు అదృశ్య వాక్కు వినిపించింది. అలా జరగని ఎడల గ్రామాన్ని శపిస్తానని చెప్పగా వారు ఆశ్చర్యంగా పెట్టెను తెరిచి చూడటంతో అందులో అమ్మవారి విగ్రహం ఉన్నట్లుగా గుర్తించారు. అప్పుడు ఆ విగ్రహాన్ని గ్రామ పెద్దలు అక్కడే ఒక కోటలాగా ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి ప్రతి ఏడాది ఘనంగా ఉత్సవాలు వేడుకలు జరపటం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. అక్కడ కోటలాంటి ప్రాంతంలో అమ్మని ప్రతిష్ఠించడం వలన ఆ తల్లిని కోట అంకాళమ్మ తల్లిగా పిలుస్తూ వారు పూజిస్తున్నారు. ఇప్పటి వరకు మనం శ్రీ కోట అంకాళమ్మ తల్లి దేవస్థానం గురించి తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.